హలో అండి, మనము అంబ్రిల్లా స్కర్ట్ కోసం అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అంటే సమోసా ఫోల్డింగ్లో అయితే క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా. మనకి వచ్చిన నడుము లూజ్ని అయితే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే చుట్టూ 2 సైడ్స్ ఎంత ఉంటుందో మిడిల్లో కూడా మనము కరెక్ట్గా మెజర్ అనేది చేసుకోవాలి. సో స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్ షేప్లో వచ్చేట్టు మనము కటింగ్ చేసుకోవాలండి. సో ఈ చివరికి ఎంత ఉంటుందో ఆ చివరికి ఎంత ఉంటుందో ఇలా మిడిల్లో కూడా సేమ్ అంతే ఉండేట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి ఇక్కడికి పైన రౌండ్ షేప్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ షేప్ దగ్గర నుంచి మనకి కింద లెంత్ ఎంత కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే పైన నడుము దగ్గర కానీ కింద స్కర్ట్ దగ్గర అంటే గేర దగ్గర కానీ రౌండ్ షేప్లో అయితే కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే ఎగుడు దిగుడుగా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ చిన్న ట్రిక్తో అయితే మీరు ఫ్రాక్స్ అయితే కట్ చేసుకోండి.